నేను రానా, నేను ఇంటిలో ఇంటికి రానా, ఇంటికి రానా రానా. ఒరే అదిగో మాస్టర్ వచ్చేస్తున్నాడు రోయ్. ఆగే తెల్ల బట్టలు వేసుకుని గాంధీ గారు అనుకుంటున్నావా? అందరినీ బళ్ళు చేర్చడానికి నువ్వేమన్నా మొనగడవు అనుకుంటున్నావా? మీలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డొచ్చినా ఒక ఉపాధ్యాయుడిగా నేను 10 మందిని చేర్చి చదివించడం నా బాధ్యత. నా బాధ్యతను నేను ఎప్పుడూ విస్మరించను. ఏంటంటే నీ బాధ్యత? చదువుకుంటా అన్న కుర్రాన్ని సాగొట్టావు కదరా. అందుకే కదండి బాబు 2 రోజుల నుంచి కనిపించక కూడు కుమ్ములు ఎక్కడ ఎడుతున్నారా బాబు. దేవుళ్ళు అట్టండి బాబు, మీరు మీ మీద అనవసరంగా సేవ్ చేసుకున్నాను బాబు. క్షమించండి బాబు, క్షమించండి. మీరు పిల్లలను ఇలా కొట్టడం వల్ల ఇలాగే జరుగుతూ ఉంటాయి. లేదు బాబు లేదు, ఇక ముందు ఏ పాలేరు కొడుకు పాలకప్ కాకూడదు. మా బడి గోడ మీద ఉన్నట్టుగా అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. 15 సంవత్సరాల వయసు పూర్తయ్యే వరకు మా ఊళ్ళో పిల్లలందరినీ బడికి పంపిస్తామని వారి బాల్యానికి భరోసా ఇస్తున్నాం బాబు. పిల్లల బాల్యానికి మనం భరోసానిద్దాం. భరోసా ఇస్తాం. భరోసా ఇద్దాం. భరోసా ఇద్దాం. బాల్యానికి భరోసా ఇద్దాం. బాల్యానికి భరోసా ఇద్దాం. బాల్యానికి భరోసా ఇద్దాం. అంతే. ఎప్పటికైనా మీలో వచ్చిన మార్పుకి, మీ బుద్ధిలో వచ్చిన వికాసానికి చాలా సంతోషం. మన పిల్లలందరినీ బడిలోకి పంపిద్దాం. వారి బంగారు భవితకు బాటలు వేద్దాం. నమస్తే. మా గ్రామంలోని 15 ఏళ్లలోపు పిల్లలందరినీ బడికి పంపిస్తామని, విద్యాభివృద్ధికి సహకరిస్తానని, బాలల బాల్యానికి భరోసా ఇస్తామని గ్రామ పెద్దగా నేను హామీ ఇస్తున్నా. ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టినా అవి ప్రజా సహకారం, సమాజ భాగస్వామ్యం లేనిదే పూర్తిగా విజయవంతం కావు. ప్రస్తుతం మన దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించడానికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయి. అందరూ చదవాలి, అందరూ ఎదగాలంటూ సర్వశిక్షా అభియాన్ పథకం ద్వారా విద్యాభివృద్ధికి అవసరమైన సకల సౌకర్యాలను సమకూరుస్తున్నారు. అయినప్పటికీ నేటికి మన గ్రామాల్లో అనేక మంది నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించకుండా పనులకు పంపిస్తున్నారు. ఆ చిన్నారుల బాల్యాన్ని బుగ్గిపాలు చేస్తున్నారు. మన జిల్లా కలెక్టర్ శ్రీ సుబ్రహ్మణ్యం, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎంఆర్ ప్రసన్నకుమార్, సర్వశిక్షా అభియాన్ ఏపీసీ శ్రీ డిఎన్ మూర్తి గారుల కృషిని, ఆశయ సాధనకు వారిలో గల పట్టుదలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని ప్రజలలో విద్య పట్ల వికాసాన్ని పెంపొందించి వారిలో మార్పును తీసుకుని వచ్చి బాలల బాల్యానికి భరోసా తీసుకోవాలనే లక్ష్యంతో ఈ చిన్ని ప్రయత్నాన్ని మేము ముందుంచాం. పనికెందుకు తొందర, చదువుకో ముందర. బాలలను బడికి పంపుదాం, వారి బాల్యానికి భరోసానిద్దాం. అందరికీ విద్య, అందరిది బాధ్యత. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి.